ఓకే మనం వెళ్దాం ట్యూషన్కి. ఓ డాడీ నేను వెళ్తాను ట్యూషన్కి. ఓకే బాబు వెళ్ళిరా, బస్సుల్లో చదువుకోరా, వెళ్దామనే కదా ఉండేది. సరే డాడీ వెళ్తా. ఓకే బాయ్. బాయ్ జాగ్రత్త వెళ్ళు. ఓకే డాడీ సరే బాయ్. ఇంత పెద్ద కూడా ట్యూషన్ పంపిస్తున్నారే. ఏదైనా జాబ్ చూసుకోవాలయ్యా. సరే చూసుకుందాం, ఒకసారి ట్యూషన్కి వెళ్ళి ఏమవుతుందో చూసి వెళ్దాం. సరే ట్యూషన్ వెళ్ళాలి కదా, తప్పదు. ఓకే వెళ్దాం. ఓకే వచ్చేసాం దగ్గరికి. ఇది మన పాతిలో కదా. ఓకే సార్ కప్పేశాడా డాడీ? ఓకే బాగానే ఉందిలే, వాళ్ళ ఇల్లే. సార్ గిరాజు పిలిచాడు మన కోసం. ఓకే వాళ్ళ కోసం కాదనుకుంటా, మేబీ సార్ ఇంకా రాలేదనుకుంటా, అందుకే గిరాజ్ ఓపెన్లో పెట్టాడు. ఏంటి ఎవరు లేరు? సార్ కాల్ చేద్దాం. హలో సార్. అవును సార్. లేదు సార్. అవును నైట్కి లేదా? ఎందుకు సార్? ఓకే సార్ బాయ్ సార్. ఓకే బాయ్. సార్కి హెల్త్ బాగాలేదంట సార్. డాడీ కాల్ చేసి చెప్పు. హలో డాడీ, ఈరోజు ట్యూషన్ లేదంట, సార్కి హెల్త్ బాగాలేదంట. ఓకే డాడీ బాయ్. ఓకే బాయ్. గైస్ వెళ్దాం పదండి. మనం సైకిల్ ఎక్కేసి వెళ్ళిపోదాం. జాగ్రత్త వెళ్ళాలి, మధ్యలో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, చాలా కష్టంలో. మరి డాడీ వాళ్ళు ఎలా నడుపుతారో ఏంటో. సరేలేండి వెళ్దాం. ఓకే వెళ్దాం. వెళ్ళిపోదాం. గైస్ జాబ్ ఉన్నాను కదా అప్పుడు, అదే బస్ జాబ్ అనిపిస్తోంది నాకు. బస్సు జాబ్ ఈజీ కదా, అందుకు ట్రై చేద్దామా అనిపిస్తుంది. ఒకసారి డాడీ కాడికి ట్రై చేద్దాంలేండి. ఓకే వెళ్ళిపోదాం. డాడీ ఆడను. ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోయినా. డాడీ చూసుకోవాలి కదా, అక్కడ పైలే కదా ఎప్పుడు జిమ్ చేస్తూ ఉంటాడు. ఓకే ఒకసారి కాల్ చేసి అడుగుదాం. హలో డాడీ. అవునా? ఓకే డాడీ. బయటికి వెళ్ళారా? సరే నేను ఎందుకు బస్ జాబ్ అనిపిస్తుంది, నాకు ఎందుకు బస్ జాబ్. సరే డాడీ ఓకే. జాబ్ అయితే ఓకే అన్నారు మా డాడీ. సార్ బస్సులు ఉన్నాయా లేదా చూసుకుందాం, ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఏసీ బస్సులు ఎక్కువ బుక్ అవుతున్నాయి. అంతగా ఎవరు కార్లు డ్రైవింగ్లు అట్లంతా అవ్వట్లేదు అసలు ఎవరికి. ఓకే పదండి వెళ్ళి చూద్దాం బస్సులు ఉన్నాయా లేదు. ఒక్క నిమిషం, పోలీస్ స్టేషన్ ఎక్కడి నుంచి వచ్చిందప్ప అసలు? ఎయిర్పోర్ట్, సూపర్. ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినారు మొన్నలే కదా, ఫుల్ కట్టింది, పెయింట్ వేసారు, సగం ఉల్లిళ్ళ వేసేసారు అనుకుంటా. స్టార్ట్ కూడా వచ్చేసేసారు అసలు. ఎయిర్పోర్ట్ ఏరోప్లేన్లు కూడా వచ్చేసాయి అసలు. గ్రేట్ అయ్యా. ఈ ఊరు పేరు గుర్తులేదు గైస్ అంతగా. బెంగళూరు అనుకుంటా, బెంగళూరు. ఓకే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉందప్ప బస్సుది. చూద్దాం బాగుంది. రోడ్డు మీద సైకిల్ కదా, ఏ కాదు వెళ్ళా. దాని పక్కన అనిపిస్తుంది నాకు, దాని పక్కన వచ్చింది.
కల్పించింది గాయస్. ఇప్పుడు మనం వెళ్దాం. బ్రేక్ బ్రేక్ అయ్యో లేనట్టున్నాయి గాయస్. బస్ డ్రైవర్ నిమిషం ఉన్నట్టుంది గాయస్. ఈ ఆఫీసా? అయ్యా ఈ ఆఫీస్ మా ఫ్రెండ్ది. ఒకసారి కాల్ చేద్దాం ఆగండి మా ఫ్రెండ్కి. హలో హలో యష్. యష్ అవునా? ఒక బస్సు ఉంది, బస్ డ్రైవర్ జాబ్ అనిపిస్తుంది నాకు ఎందుకు. ఈ బస్సు డ్రైవర్ జాబ్ తీసుకోవచ్చా? తీసుకుంటా. సరే తీసుకుంటున్నాలే ఆగండి. సరే ఈ జాబ్ తీసుకుంటా. ఓకే కలర్ చేయగలుగు చెప్పాడు ఏంటో. డోర్ దగ్గర వెళ్ళి ఆ ఫోటో చూస్తే వస్తుందంట. వచ్చింది గాయస్. ఓకే వెళ్దాం. అబ్బా ఇప్పుడు మనకు ఏముందంటే ఎయిర్పోర్ట్ టు ట్రైన్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ట్రైన్కి అంటే ఇంతే. అంటే ఎయిర్పోర్ట్ దగ్గర దింపేసి మళ్ళీ ట్రైన్ దగ్గర దింపేస్తే అయిపోతుంది. అదే ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కించుకొని ట్రైన్ దగ్గర దింపేసి మళ్ళీ ట్రైన్ దగ్గర ఎక్కించుకొని ఎయిర్పోర్ట్లో దింపేయడమే మన జాబ్ అనమాట. ఇప్పుడు అదే మనం రాత్రి వరకు చేయాలి. ఈ శాలరీ ఎంత చెప్పాడు యష్? 50,000 అని చెప్పాడు. 50,000 అయితే గ్రేటే అప్ప. ఇంత దానికి 50,000 అని చెప్పలేదు. నా కోసం 70,000 ఇచ్చాడు. అంటే 20,000 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కదా చిన్నప్పటి నుంచి. ఓకే ఆఫీస్ బాగా కట్టించాడప్ప. భలే ఉంది నిజంగా ఆఫీసు. ఓకే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పోయి ట్రైన్ దగ్గర దించడమే మన జాబ్ అనమాట. ఇప్పుడు సాయంత్రం కదా, అయిపోతుంది టైం. ఎయిర్పోర్ట్లో దించేది అది అంత అనమాట. అయిపోతుంది జాబ్. ఓకే వెళ్దాం. ఉండండి ఓకే వెళ్దాం. ఇప్పుడు ఇటు సైడా? ఓకే వెళ్దాం. పాప ఎంత బాగుందిరా ఎయిర్పోర్టు. ఓకే గాయస్ ఎక్కించుకున్నాను. ఇంకా వెళ్ళిపోదాం ట్రైన్ దగ్గరికి. ప్లేన్ కూడా భలే ఉన్నాయప్ప. అసలు ప్లేన్ ఎక్కడానికి ఛాన్స్ వస్తుందో రాదో. పెద్దది చిన్నది అయితే ఎక్కొచ్చులేండి. చిన్నది ఒక్క సీటే కదా, మనం ఎక్కి ఫ్లై కూడా చెయ్యొచ్చు అనిపిస్తుంది. ఈ ఊరికి నేను కొత్తగా ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్దాం. ట్రైన్ అబ్బా ఇంత స్ట్రాంగ్గా బస్సు ఉంది దేవుడా. అసలు అనుకోలేదు. 8GB కదా నేను మార్చింది. భలే ఉందిరా 8GB. ఓకే ట్రైన్ దగ్గర దింపేద్దాం. దింపేసి గస్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. అంత యోగంగా అనిపిస్తుంది. వాబో ఇంటికి పోతే మంచిదప్పు. ఓకే గాస్ లోపలికి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో నిలబడదాం అనుకున్నాను కానీ డాడీ ఎందుకని ఏంటోలే మన పండుకుంటే చాలు.